హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా ఉగాది పండగకు చేసుకునే 2 రకాల స్వీట్ రెసిపీస్‌ని చూపించబోతున్నానండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉండే నేతి బొబ్బట్లండి. నోట్లో ఇలా వేసుకుంటే కరిగిపోయే పాయసం 2 కూడా చాలా చాలా బావుంటాయండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత కమ్మగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే ఈ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే బొబ్బట్లను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పప్పు తీసుకున్నానండి. నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్‌లో శనగపప్పు అయినా తీసుకోవచ్చండి. చాలామంది శనగపప్పు తినని వాళ్ళు ఇలా కందిపప్పుతో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా నేను ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న పప్పులో నుంచి ఆ వాటర్ తీసుకొని ఈ పప్పును మనము కుక్కర్లో వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు కుక్కర్లో పప్పు వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. మీరు ఒకవేళ పొడి పొడిగా ఉండాలి, గ్రైండ్ చేసుకోవాలంటే మీరు 1.5 కప్పు వాటర్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గ్రైండ్ చేయట్లేదు ఈ పప్పును, అందుకే 2 కప్పుల వాటర్ తీసుకొని ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఇలా స్వీట్లో ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఈ బొబ్బట్లో నెయ్యి ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు పప్పు నానుతుందండి ఒక 3 విజిల్స్లో. అంతకంటే ఎక్కువ పెట్టే అవసరం ఉండదండి. ఆ పప్పు ఉడికేలోపు పిండి కలుపుకుందామండి మనము. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా తీసుకుంటున్నానండి. మీరు హెల్తీగా చేయాలంటే 2 కప్పుల దాకైనా గోధుమ పిండి తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల మనకు బొబ్బట్లు చల్లారిన తర్వాత కూడా ఇలా సాగినట్టు ఉండవండి, మంచిగా మృదువుగా ఉంటాయి. ఇప్పుడు దీనిలో ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ వేస్తే కలర్ బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ నెయ్యిని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇక్కడ మనము శనగపిండి లేకుండా, శనగపప్పు లేకుండా కూడా చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటాయండి. కందిపప్పుతో చేసినవి చాలామంది గ్యాస్ అవుతుందని తినరు కదండి. ఇలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. మరీ హార్డ్గా కాకుండా, మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేస్తే పిండి పల్చగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండిని కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దీనిపై నుంచి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఇలా అప్లై చేసుకొని, నెయ్యి వేసుకుంటే చాలా మృదువుగా చాలా బాగా వస్తాయండి బొబ్బట్లు అయితే. ఇప్పుడు ఇలా నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలండి. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా నానితే. ఇలా పైనుంచి కాస్త 1 టీ స్పూన్ దాకా నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు పాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ లోపు మనకు పప్పు కూడా బాగా నానిందండి. చూడండి, మెత్తగా అయింది. అదే మీకు పొడి పొడిగా ఉంటే మీరు గ్రైండ్ చేసి తీసుకోవాలండి. నేను ఇక్కడ గ్రైండ్ చేయకుండా ఇలా మెత్తగా ఉడికించుకున్నానండి. మ్యాష్ చేసే అవసరం లేదు, ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పప్పును పక్కకు పెట్టుకొని స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనము తీసుకున్నాము అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలంటే ఒక పావు కప్పు దాకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వేసుకున్నాను.
ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి. దీంట్లో వాటర్ వేసే అవసరం ఉండదండి. ఫ్లేమ్‌ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మంటను మిక్స్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో ఉంచితే మనకు బెల్లం మాడిపోతుందండి, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లం తర్వాత ఇప్పుడు ముందుగా మనము మిక్స్ చేసుకున్న పప్పును వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లాన్ని పప్పులో. మీడియం టు హై ఫ్లేమ్‌లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త దగ్గర వచ్చే వరకు పూర్ణాన్ని ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికించుకోవాలి. మనకి పూర్ణము కాస్త గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకు దగ్గరైపోతుంది పూర్ణము. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పూర్ణం దగ్గర వచ్చిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసము యాలకుల పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పూర్ణం మనకు ప్యాన్‌కి సెపరేట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనం మిక్స్ చేసుకుంటూనే తెలుస్తుంది కరెక్ట్‌గా ఉడుకుతుందండి. కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ ఉన్నట్టు. చూడండి, ఇలా ప్యాన్‌కి సెపరేట్ అయిందంటే మనకు పూర్ణం బాగా ఉడికినట్టు అండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. కాస్త చేతి తడి చేసుకొని కొంచెం పూర్ణం తీసుకుంటే మనం చేతిలో ఇలా రౌండ్ బాల్ లాగా అయిందంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణాన్ని మనం వేరొక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. అప్పుడే మనం బొబ్బట్లు చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే. ఇప్పుడు పూర్ణాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పూర్ణాన్ని మనము ఇలా వెడల్పుగా చేస్తే మనకు తొందరగా చల్లారుతుందండి. పూర్తిగా చల్లారించుకోవాలి. చూడండి, ఇలా పూర్ణం బాగా చల్లారిన తర్వాత ఒకసారి ఇలా బాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ పండుగకు మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 4, 5 తినేస్తారు. అంత కమ్మగా మృదువుగా చాలా బాగొస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మన చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. మనం పూర్ణం ఎంత తీసుకుంటామో పిండి కూడా అంతే తీసుకోవాలి సమానంగా. చూడండి, ఇలా బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 పూర్ణం బాల్స్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. పెద్ద కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్న కావాలంటే చిన్న సైజ్. నేను ఇక్కడైతే మీడియం సైజులో చేస్తున్నానండి. ఇలా బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ బొబ్బట్లు చేయడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకుంటున్నానండి. ఇలా బటర్ పేపర్ 2 తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి బటర్ పేపర్ని. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా బటర్ పేపర్తో. ఒకవేళ బటర్ పేపర్ లేని వాళ్ళు మీరు ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, దాని మీద అయినా వేసుకోవచ్చు ఇలా బొబ్బట్లను. మీరు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలండి రెండింటికి కూడా. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటే మనకు అస్సలు అతుకోదండి. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత పూర్ణం ఎంత తీసుకున్నామో పిండి ముద్దలు కూడా అంతే చేసుకోవాలండి. అదే సైజులో చేసుకోవాలి. చూడండి, మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల ఎంత సాఫ్ట్గా అయిందో పిండి. ఇప్పుడు దీంట్లో నుంచి పిండిని తీసుకొని మనం ఇలా బౌల్స్లా రెడీ చేసుకోవాలండి. మిగతా పిండికి తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బౌల్స్లా చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ఇలా బటర్ పేపర్ పెట్టేసి ముందుగా ఇలా మనం పిండి ముద్ద పెట్టేసి దీనిపైన కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా మనం కాస్త ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం పూర్ణాన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టి మనం క్లోజ్ చేయాలి. ఎక్స్ట్రా ఏమైనా ఎక్కువ పిండి ఉంటే ఇలా తీసేసుకోవాలండి రౌండ్గా తిప్పి. ఇప్పుడు ఇలా బాగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఇలా వేళ్ళతో ఒత్తుకోవాలి. దీనిపైన కాస్త నెయ్యి అప్లై చేసి
ఇప్పుడు దీనిపైన మరొక బటర్ పేపర్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి మనం బొబ్బట్ని. మనం ఇలా మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసిన బొబ్బట్లు చాలా సాఫ్ట్గా మృదువుగా చాలా బాగా రౌండ్గా వస్తాయండి. చూడండి ఇలా వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేత్తో. మీరు ఒకవేళ ఇలా చేత్తో రాకపోతే మీరు చపాతీ కర్రతో అయినా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. కానీ ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి. చూడండి ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు చేస్తూ మరోవైపు కాల్చుకోవచ్చండి. ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ముందుగా దీనిపైన నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బొబ్బట్టు దీంట్లో వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత సైడ్లో నుంచి కొద్దిగా మళ్ళీ ఇంకా నెయ్యి వేసుకోవాలండి. నేతి బొబ్బట్లు అనగానే నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా మంచిగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా మృదువుగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇలా చేసిన బొబ్బట్లు అయితే చాలా బాగా పొంగుతాయండి, ఇంకా మృదువుగా కూడా వస్తాయి. మళ్ళీ ఇలా రెండు వైపుల్లో నెయ్యిని అప్లై చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను మరొకటి చూపిస్తున్నానండి మీకు చేసి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా బాగా పొంగుతాయండి. 1 by 1 ఇదే విధంగా వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా బాగా పొంగుతాయండి. పూరీలాగా అయితే బాగా పొంగుతాయి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 అన్ని బొబ్బట్లను వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి. నేనైతే ఇక్కడ అన్ని చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కమ్మగా మృదువుగా చాలా చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి చాలా బాగుంటాయండి. నెయ్యి వేస్తాం కాబట్టి చాలా మృదువుగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ఈ పండుగకు ఒక్కసారి ఇలా బొబ్బట్లను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నోట్లో పెట్టే కరుగుతిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. ఇలా చేసిన నేతి బొబ్బట్లు ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి. అంత మృదువుగా ఉంటాయి. ఇక్కడ మీకు తొంచి కూడా చూపిస్తాను. చూడండి ఎంత మృదువుగా వచ్చినాయో. చూడండి ఇలా పట్టుకుంటేనే చూడండి తెలుస్తుంది ఎంత మృదువుగా వచ్చినాయో. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే సేమియా పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. పాయసం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. సన్నదైనా లావుగైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి. మీ సన్నగున్నదైనా తీసుకోవచ్చు. ఇలా శుభ్రంగా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని ఇక్కడ నేను వెన్నెల ఫ్లేవర్లో ఉండే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని ఒక 1/2 కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇది వేయకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి పాయసానికి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ప్యాన్లోకి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకున్నానండి. దీంట్లో వేసుకోవాలి. కాస్త ముందుగా మనం జీడిపప్పును ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిస్మిస్ని వేసుకోవాలండి.
ఇలా వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 1 కప్పు సేమియా తీసుకున్నానండి నేను. ఇలా బాగా మనం ఉప్మాకు వాడే సేమియా ఉంటుంది చూడండి, ఆ సేమియా తీసుకున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ సేమియాను కూడా మంచిగా. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పాయసానికి. చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాను కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సేమియాను కూడా. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో మనం 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని దీంట్లో వేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి సగ్గు బియ్యం పైకి తేలిందంటే కాస్త ఉడికినట్టండి. ఇప్పుడు ఉడికిన తర్వాత దీంట్లో 1/2 లీటర్ పాలు వేసుకున్నానండి. నేను ఇక్కడ వేడి చేసి చల్లార్చుకున్న పాలండి, మీరు పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఇక నేను ముందుగా వేడి చేసుకొని పెట్టుకున్న పాలు వేసుకున్నానండి. 1/2 లీటర్ పాలు వేసుకొని మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలి, లేదంటే అడుగు అంటుకుంటుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ పాలను బాగా ఉడికించుకోవాలండి. పాలు బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించుకున్న సేమియాని వేసుకోవాలండి. సేమియాని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ హార్డ్ కాకుండా మీడియంగా మనం ఇలా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మనం ఉడికించుకోవాలి. చూడండి ఇలా మనం చేతిలో పట్టుకొని చూస్తే ఇలా విరిచితే విరిగేటట్టు ఉండాలండి. అప్పుడు మనకు సేమియా కరెక్ట్గా ఉడికినట్టండి. మరి ఎక్కువ ఓవర్ కుక్ చేయొద్దండి. చూడండి ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఒకటి తుంచి చూడండి ఇలా ఈజీగా ఇలా బ్రేక్ కావాలి, అప్పుడు మనకు కరెక్ట్గా సేమియా ఉడికినట్టు. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పాయసంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు కట్టకుండా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ వేస్తున్నానండి. ఒకవేళ మీరు షుగర్ తక్కువ తింటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తక్కువైనా వేసుకోవచ్చండి. కరెక్ట్గా సరిపోతుందండి 1 కప్పు అయితే. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకుంటానండి. ఒకవేళ మీకు వెనిలా ఎసెన్స్ లేకపోతే దీని ప్లేస్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకు జీడిపప్పుని వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి పాయసం ఎంత క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి బాగా ఉడుకుతుందండి. మనము కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి కాస్త మంచిగా ఉడికించుకోవాలండి. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు పాలని వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పాయసం చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడదండి, ముద్దలాగా గట్టిగా కూడా కాదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తప్పనిసరిగా చేస్తే మనకు పాయసం అస్సలు చిక్కబడదు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తాగాలనిపించేలా చాలా రుచికరంగా ఉంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తాగారండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఇలా పాయసం చాలా బాగా కుదురుతుందండి. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది. అమృతం లాగా తాగుతుంటే ఇంకా తాగాలనిపించేది, అంత బాగుంటుందండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత క్రీమీగా, చాలా బాగుంటుందండి. పాలు కూడా దగ్గర మరిగి ఆ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. మీరైనా పండుగలకైనా లేదంటే స్పెషల్ ఒకేషనల్లో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా పాయసాన్ని రెడీ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి, అంత రుచికరంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.